పొందూరుకి ఆల్రెడీ ఖాదీ సిటీ అనే పేరు కూడా ఉంది. పొందూరు ఖాదీకి ఎక్కువ ప్రసిద్ధి. పట్టుసాలు చేసిన దారం ద్వారా తీసేదే పొందూరు ఖాదీ. Irrespective of the class he is, irrespective of economic status he is, ఖాదీ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఇన్బైబ్ అయి ఉంటుంది. పట్టుసాలు నేసిందే ఆంధ్ర ఫైన్ ఖాదీ. ఖాదీ అంటేనే పొందూరు ప్రసిద్ధి. నేను చదువుకోలేదు. 15 సంవత్సరాల నుంచి పని ప్రారంభించాను. నాకు వయసు 75 సంవత్సరాలు. మా నాన్నగారు నేసినప్పుడు 70 సంవత్సరాల క్రితం మాట నేసినప్పుడు గాంధీ గారు వచ్చారు అన్న మాట చెప్పారు, కానీ ఆయనతో సంభాషణ కానీ చూడటం కానీ చేయలేదు. ఈ పాటలో ఉండే గొప్పతనం ఏంటంటే వేసవికాలంలో చాలా చల్లగా ఉంటుంది, శీతాకాలంలో చాలా వెచ్చగా ఉంటుంది. అంటే మన బాడీ టెంపరేచర్ని సరైన స్థితిలో ఉంచుతుంది అనమాట. చిన్నప్పుడు నేర్చుకుంటేనే ఈ పని అవుతుందండి. ఇప్పుడు రమ్మన్నా రాదు ఇది. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాం, మేము అదే చేస్తాం. ఇలాగ ఈ 2000 సంవత్సరం నుంచి కొంచెం కార్మికులు తగ్గారు. దానికి కారణం ఏంటంటే బాగా చదువుకున్నాం. టీచర్స్ అని, ఇంజనీర్స్ అని. ఆ టీచర్స్ అయిన తర్వాత ఇంకొక టీచర్ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. ఈ కార్మికులు ఇక్కడే ఉంటారు, అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళు శ్రీకాకుళం, వైజాగ్ అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఆదాయాలు తక్కువ వల్ల ఇబ్బందులు అవుతుంది, కానీ ఎంతైనా మరి కష్టపడి ఈ పనే మేము చేస్తాం. మరి వేరే పనికి దేనికి వెళ్ళట్లేదు. కానీ మా తల్లిదండ్రులు చేశారు, మేమే చేస్తున్నాం, మాకు సంతోషమే. మా పిల్లలు కాదనేసేది అది. ఇలాగే సాగితే కొన్నాళ్ళకి చేనేత వృత్తి కనుమరుగైపోతాయని అనుకుంటున్నాం అన్నమాట.